UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అయింది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో అన్న మాట ఏంటంటే వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ కాలే కదా 6 నెలలు కూడా కాలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చింది. మిగిలి ఉన్నది ఇంకొక 6 నెలలే. మొత్తం అవును నేను చెప్తున్నా కదా పంచాయతీ ఎలక్షన్ లోపే మొత్తం కూడా నోటిఫై చేస్తారు. అన్ని జరుగుతున్నాయి. ఉద్యోగాలు ఉన్నాయి. పాసిబిలిటీ చేస్తాం. ఎందుకు లేవు ఉన్నాయి. దాన్ని ఎట్లా చేయాలో దాన్ని ఆ విధంగా చేస్తాం. అవుట్ సోర్స్ మొత్తంగా 9.5 లక్షల ఉద్యోగాలు. ఏది హోమ్ గార్డ్ నుంచి అంగన్వాడీ లెక్క పెడితే 9.5. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మా అంటే 3.5 లక్షల మందే ఉన్నారు ఇప్పుడు. మిగతా 3.5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో ఉన్నారు. కాబట్టి వాటిని ఏ విధంగా చేయాలి? ఉద్యోగ కల్పన చేయాలి. ఖాళీలు ఎన్ని? ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు 13,000 ఉన్నాయి. ఇంకా ఇంకో 13,000 ఇట్లా మొత్తం మీరు అన్న ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో తప్పకుండా పదవి విరమణ చేస్తున్నారు చాలా మంది. నెల చాలా మంది చేస్తున్నారు. ఈ 2 నెలల్లో 3 నెలలకు దాదాపు ఖాళీ అయితే మేము అన్న లక్ష్యం తప్పకుండా నెరవేరుస్తాం. 2 లక్షల ఉద్యోగాలు నెరవేరుస్తాం. ఎవరండి కాంగ్రెస్ పార్టీని ఈ దేశానికి మీరు ఇప్పుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు. తర్వాత ఒకవేళ చేయకపోతే నేను తిప్పి వీడియో వేసి మరీ ఇంటర్వ్యూ పెట్టండి. నో ప్రాబ్లం. ఎందుకంటే నమ్మకం కాంగ్రెస్ మీద. ఎందుకంటే 20 లక్షల ఇల్లు పంచినాం. ఇందిరా ఇల్లు కట్టిన ఏ ప్రభుత్వం కట్టింది? 20 లక్షల ఎకరాలు పంచినాం. మన పొడు భూములకు హక్కుల పత్రాలు ఇచ్చినాం. 10 లక్షల ఎకరాలకు ఇచ్చినాం. ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ కట్టిండా? తిప్పి కొడితే 2,50,000 కడతానని చెప్పి 1,50,000 కూడా కట్టలేదు. మరి మేము 20 లక్షల కల్లా ఇందిరమ్మ ఇల్లు కనపడతాయి. అలా అడిగినాం. ఇందిరమ్మ ఇల్లు ఉన్న చోట మీరు ఓట్లు అడగండి అన్నాం. మేము డబుల్ బెడ్రూమ్ ఉన్న చోట మేము అడగమన్నాం. మరి ఆ సవాళ్ళను స్వీకరించలేదు. మళ్ళీ ఇప్పుడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం. అంటే నియోజకవర్గానికి సరాసరి 3,000 ఇల్లు కడతాం. మళ్ళీ తదుపరి ఇంకో అవకాశం వస్తే ఇంకో 4.5 లక్షలు కడతాం. అట్లా ఇల్లు కట్టేది మేమే, మనుషులకు అవకాశాలు ఇచ్చేది మేమే. 1951లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టింది మేమే. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది 94లో పివి నరసింహరావు గారు. ఎవరిచ్చారు? బీజేపీ వాళ్ళు ఇచ్చారు. ఎవరిచ్చాడు చెప్పండి? 2006 సంవత్సరంలో ఓబీసీలకు ఉన్నత విద్యా సంస్థలు, కేంద్రీయ సంబంధించిన విద్యా సంస్థలు అప్పటిదాకా రిజర్వేషన్ లేవు. బీసీలకు ప్రవేశమే లేదు. పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఓబీసీలు పోతున్నారు. ఐఐటీలు వాటిల్లో వీటిల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ. లంబాడీలని ఎస్టీ జాబితాలో చేర్చింది ఎవరు? వాళ్ళ యొక్క ఆదివాసీలతో సరి సమానంగా ఉంది వీళ్ళ జీవన పరిస్థితులు అని చెప్పి పద్ధతులు అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు, దామోదరం సంజీవయ్య గారు నిన్న ఇందాక 6 లక్షల ఎకరాలు పంచిండు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచిండు. ఏ కులం? అన్ని కులాలకు పంచిండు. ఎవరు? ఏ ముఖ్యమంత్రి పంచండి చెప్పండి? ఏది చేసినా కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ అన్నది కాకినాడ తీర్మానం 1 ఓటు 2 రాష్ట్రాలు అంది. ఏం చేసింది? మోసం చేసింది. చంద్రబాబుతో కలిసింది. ఆ రోజు తెలంగాణకు మంగళం పాడింది. ఆ రోజు తెలంగాణ ఇచ్చినట్లయితే ఇంత పోరాటం జరిగేది కాదు కదా. మరి ఇన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు వ్యతిరేక? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వస్తుంది, క్రమక్రమంగా తెలుస్తుంది. ఇప్పుడు తినగా వేము తీయగా ఉన్నట్టు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలక్షన్లు వచ్చినాయి. 6 గ్యారెంటీలు అమలు జరుగుతుంది. ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇక ప్రతిపక్షాలకు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. తెలంగాణలో ఓట్లేని గుడి లేదు. ఆ రుణమాఫీ గురించి మేము కష్టంతో వచ్చే ప్రజలు మమ్మల్ని నమ్మి ఇష్టంతో గెలిపించారు. కష్టంతో పనిచేసినాం. కేసీఆర్ పై కొట్లాను. నా ఆషామాషి కాదు. కేసీఆర్ మా యొక్క ఫోన్లను విన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం అధికారులు విన్నారు. మా యొక్క కార్యక్రమాలను పసిగట్టినా మేము ఆగలే. పోరాటం చేసినాం. మేము జరిగిందా? అది జరిగినట్టే కదా. వాస్తవంగా మేము గమనించిన మాలాంటి వాళ్ళే కూడా జరిగినాయి. మేము ఏదైనా పిలుపునిస్తే మేము మార్గ మధ్యలోనే మేము మాట్లాడుకునే మొత్తం పోలీసులు చెప్పేది. మమ్మల్ని మధ్యలోనే అరెస్ట్ చేసేది. మీరు అడిగి పోతున్నారు పోవద్దని. ఎట్లా తెలిసిన వాళ్ళకి? ఎవరు చెప్పారు? నా ఫోన్ ఎవడో ఇంటేనే కదా. కాబట్టి ఇట్లాంటివి కూడా జరిగినాయి. మా ఉద్యమాలను నిలవరించడం కోసం మా ఫోన్లో కూడా వాళ్ళు విన్నారు. అసలు అంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేకపోతే మీరు రైతులకు విత్తనాలు అందుబాటులో చేయకుండా, రైతుల రుణమాఫీ చేయకుండా ఈ యొక్క టాపిక్ ను డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? రైతులకు విత్తనాలు ఇచ్చాం, పత్తి విత్తనాలు అందించాం. ఏ విత్తనాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. దాదాపు 1 కోటి మంచి మేలు రకం. ఫోటోలు చూపిస్తే నేను చెప్పేది నమస్తే తెలంగాణ, గుమస్ తెలంగాణ వస్తాయి. కానీ నేను ఒక విషయం చెప్తానండి. పబ్లిక్ అది పత్తి విత్తనాల కొరత కోసం కాదు. 2 రకాల 3 రకాల విత్తనాలు ఉంటాయి. మేలు రకం పత్తి విత్తనాలు. ఆ ప్యాకెట్లు అవే కావాలని చెప్పి పట్టుబడితే ఉన్నాయి, మార్కెట్ దగ్గర ఉన్నాయి. మళ్ళీ వాటిని తెచ్చేసరికి వీళ్ళంతా అక్కడ గుమిగూడారు. కొంతమంది బీజేపీ నాయకులు, అందులో బీజేపీ కార్యకర్తలు చేయాలి కదా, ఏదో ఒకటి రభస చేయాలి కదా. కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయారు కాబట్టి ఆ ప్రయత్నం ఆదిలాబాద్లో చేశారు.
అది వాస్తవం. మరి గతంలో ఎందుకు 1,24,00,000 ప్యాకెట్లు ఉన్నాయి. మనకు కావాల్సింది ఎంత? 60 లక్షలే అని నేను విన్నా. 55 లక్షలే. 55 లక్షల ప్యాకెట్ల 1,24,00,000 ఉన్నాయి మన దగ్గర. మనం ఏమనుకున్నాం, ఒక రైతులు ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటారు అనుకోం కదా. బరాబర్ తీసుకోండి, మీరు ఆర్టీఐ పెట్టండి, లేదంటే వ్యవసాయ మంత్రిని అడగండి. 1,24,00,000 ప్యాకెట్లు, మనకు కావాల్సింది 55 లక్షలే. 55 లక్షల ఎకరాలకు కావాలా? 1,24,00,000 ఉన్నాయి పత్తి విత్తనాలు, ఇంకెక్కడ తరుగు వచ్చింది? కాకపోతే ఒకేసారి వచ్చి మాకు అదే కావాలని చెప్పి రైతులంతా ఆ రకమైన విత్తనాలని, ఆ కంపెనీకి సంబంధించిన విత్తనాలని కోరుకోవడంతో ఆ విధంగా క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఆగండి మేము ఇస్తాం, లేవంటలే, కొరత లేదు, ఉంది, మేము తెచ్చిందాక ఓపిక పెట్టండి అనేసరికి వాళ్ళు అట్లా క్యూలో అవి పెట్టుకొని